ఏం పేరే? పర్వతాలు. పర్వతాలా? ఎవరు ఈ ఊరేనా? కొంగరకాలని. మీ కాడ కూడా సర్వే చేస్తుర్రట, మీ భూములు కూడా తీసుకుంటున్నా వార్తలు వస్తున్నాయి. తీసుకురు. వచ్చిర్రా? వచ్చారు. వచ్చి ఏమంటున్నారు? తీసుకున్నావు. ఇంకా ఎవరు నువ్వేం చేసినా కానీ ఏం చేయలేవు, నువ్వే కోట్లు వేసుకో, పానం తీసుకొని ఉరితాలు పెట్టుకొని రోడ్లు వెళ్ళిపోద్ది అని చెప్పేసారు. ఏమన్నా డబ్బులు ఇస్తారట? డబ్బులు గవర్నమెంట్ రేట్ అన్నారు. సరే, ఇప్పుడు అది ఒక ఎత్తైతే ఇప్పుడు మీ భూములు పోతే మీ పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంది? అడగతిని బతుకు. మరి ఎందుకు ఇట్లా? ఎందుకంటే మాకు రోడ్లు కావాలి. మీతో మాకేం సంబంధం? సావురు బతుకురు జనము. మాకు కావాల్సినవి కావాలి. మేమైతే దోసుకుంటాం. మేమైతే ఒక బుచ్చం కూడా జానం బుచ్చగాని కూడా ఒక గుడిసేసుకుంటే కూడా ఆ గుడిసె ఎందుకు వేసుకున్నారు అని వచ్చి పీకేస్తారు. వాళ్ళకైతే కావాల్సినంత డబ్బు అనుకున్నది కావాలి, ఏదైనా కానీ కావాలి గవర్నమెంట్కి. అది కూడా మాదే. 300 సర్వే నెంబర్ 6 ఎకరాల 12 ఎకరాల పొలం, 8 ఎకరాల పొలం. రేవంత్ రెడ్డి అంటుంటే ఈ భూములలో కొండలు కూడా గుడ్లు పెట్టిన భూములు అమ్మ మిండింది అంతా. నాకు కోపం వస్తుంది. ఇట్లకెళ్ళి ఈ ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పెట్టి ఈ భూముల గౌటాన్ పొలాలు అని మట్టి తీసుకుపోయి రోడ్డు పోసి మంచి పంట పొలాలు, చెట్లు, యాప చెట్లు, కొబ్బరి చెట్లు, తోటలు ఎంత అభివృద్ధిగా ఉండే. ఇప్పుడు రేడిపోయిలో పోయిన భూములు ఎంత ఉండే? ఎటువంటి భూములు అవి? పొద్దున్న గులాబీ పూలు తీసుకొని హైదరాబాద్ పోయి అమ్ముకొచ్చుకునే వాళ్ళు. అసలు వాళ్ళకి బుక్కలు లేకుండా అయిపోయింది. మొత్తం ఇదే పని. నీ రేవంత్ రెడ్డికి వారి అప్పుడు అజ్జయ్ కానీ ఎక్కడ అంది ఇప్పుడు ఈడ కాదు అంది ఈడ ఇది కాదు. ఇది కొండారెడ్డిపల్లి. ఇది కలకుర్తి గ్రామం అంది. కలకుర్తి మండలం గ్రామం అయితే కొడంగల్లో పోయి నియోజకవర్గంలో పోయి వేసి గెలిచి ఇక్కడ ఆడికెళ్ళి ఓడిపోతే మళ్ళీ అప్పుడు ఓడిపోతే ఇక్కడ వేసిండు. ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఎక్కడ అది మల్కాగిరి చేసి పోటీ చేసి ఎంపీ గెలిచి వీళ్ళు కాంగ్రెస్ అన్ని ఇస్తా, మీకు 2 లక్షల రుణమాఫీ ఇస్తా, మీకు అది 200 యూనిట్లు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, రుణమా 15 లక్షల 15,000 రైతు బంధు ఇస్తాను. ₹1 గతి లేనివాడు అంటు. ఇలా పరిస్థితి ఏమది? అవి ఇస్తా, కొంతమంది చేసిండు, కొంతమంది చేయలేదు. అట్నే ఉంది అది. నీ బతుకు సలగుండా మాట్లాడుతుండు. గొర్రె మేకలు కాసుకొని ఇవే ఉన్నాయి. మాకు ఏం లేదు భూమి. మాకెంత గొర్రెలు ఆయన ఉన్నాయి అమ్ముకొని బతుకుపోవా. మాకు ఇంత చాకరీ చేసి బతుకురి. సంవత్సరం ఏది ఆయనది? ఏది ఆయన ఇచ్చింది? ఆయన ఇచ్చిన ఏది? ఆడోళ్ళకి తిరిగిపోయా, ఇల్లు సంసారం మిస్పెట్టి రోడ్లు తిరిగిపోరు, బస్సులు ఎక్కిపోయి అన్ని ఆడోళ్ళకి ఒకటి ఇచ్చింది అంతే. ఫ్రీ బస్ ఇచ్చింది అంతే. ఏమి ఇచ్చింది? ఇక మొగలకి వచ్చింది. తాగుపోరు అయ్యా, మందు తాగుపోరా, గదే ఇచ్చింది. గౌరవమే ఉంది. ఇక ఉందా ఆయన గౌరవం ఉందా? వాళ్ళ ఉందా చెప్పు మరి. సాకరి పని చేసుకుని బతుకురాయా మీరు రైతులు. భూములు అన్ని మాకు ఇచ్చేసి సాకరి పని చేసుకుని మా అందరూ మా కంపెనీలో పోయి సాకరి పని చేసుకుని బతుకురా అనిపించింది. లేదు ఇక వచ్చిన కింద వేరే దేశాలకు అమ్ముతాము. అమెరికాలో ఆ చైనాలో ఆలయం దొరుకొచ్చి మీరు అలా సాకరి పని చేసుకొని బతుకురా అని ఇచ్చేసి. ఇంకేంది బతికిన జనం బతుకు, తెలంగాణ బతుకు గిద్దే మీ బతుకని ఇచ్చేసి. మీరు భూములు వచ్చి లేకుండా మీరు ఏమన్నా డిమాండ్ చేసేది ఉందా? మీరు ఏమన్నా రేవంత్ రెడ్డికి ఏంటి డిమాండ్ చేస్తే మొన్న ఏమంటే మేము మాట్లాడొద్దని సర్వే చేయొద్దని మాట్లాడితే మీరు గీడ మా 12 ఎకరాల పొలం అప్పుడు మాదిరి భూమి అయ్యాలి మా కూరలు అడ్డుపడితే ఏముందిరా మీ భూమి పట్టుక పిఎస్ తీసుకుపోయారు. పోలీసు 20 మంది తోలుకొచ్చిండు బాడీ కార్డ్స్. మీ భూమి అంటే పోలీసులు వచ్చి 20 మంది తోలుకొచ్చి బాడీ కార్డ్స్ దొరికి ఆడోళ్ళు మగవాళ్ళు ఏడికెళ్ళి అందాక ఒక క్యాంపు తెచ్చి మొత్తం తీసుకొని పోయారు. మళ్ళీ భయపెట్టి కాదు తోమిడి కొట్టలే కానీ పూర్వం పట్టకపోతే పని మాలుమండమ్మ అని 6 ఎకరాల ల్యాండ్ మా ఆఫీస్ ఇంకా నెక్స్ట్ 10 కోట్లు అంటే వెళ్ళాలి. మాకేంద్ర 10 కోట్లు భూమి సలహా ఎవరికి సార్? ఈ గొల్లర రాసుకొని బతుకోవాలి మేము. ఈ గొల్లర మీద మా 20 ఎకరాల భూమి కొన్నాడు ఆ రోజుల. 20 ఎకరాలు మా పిల్లలు 4 అన్నదమ్ములం మేము. 10 కోట్ల వాల్యూ ఇప్పుడు 40 లక్షలు. ఇది 40 లక్షలు ఇస్తాను అంతే. మరి ఎట్లా చూడాలంటే అంతే. రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఏంది? అప్పుడు దాన్ని ఫెయిల్ చేస్తా అని చెప్పిండు. ఏదాన్ని ఫార్వర్డ్ సిటీ ఫెయిల్ చేసిండు. ఎవరు? మల్లారంగారెడ్డి ఫెయిల్ చేసి ఏం చేసిండు? ఇప్పుడు ఇది పెట్టి ఏమో నగరం చేస్తాను. నగరం చేసి 4 సీట్ చేసి ఆడికెళ్ళి